దేవుని తోడు మనతో ఉంటే చాలు. మరి ఎవరి తోడు మనతో ఉంది? మనము ఎవరితో నడుస్తామో, ఎవరి సహవాసం కలిగి ఉంటామో, దేవుడు ఆ సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన తోడు మనకుంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తోడుగుండడానికి. ఓ కన్యక గర్భవతి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడను. ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడుగుండడానికి నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అనుకున్నావు ఈ లోకంలో మనుషులు నాకు తోడుంటే చాలు, మనుషుల తోడు చాలు అనుకుంటున్నావా? కొంతమందికి దేవుడి తోడు పక్కన పెడదాం. సాతానుగాడు ఎప్పుడు ఉంటాడు, వాడు కూడా పక్కనే కూర్చుంటాడు. ఎలా కూర్చుంటే తెలుసు? చచ్చిరాగనా ఇప్పటికో పక్క నుంచి సైలెంట్గా అన్నాడు, నీ చాలా పాట పాడుతున్నాడు, పడుకో పడుకో పడుకో, వాక్యం నీ చెవుల్లోకి వెళ్ళకూడదు, మోకరిస్తున్నావు మోకరించుకో, కాళ్ళ నొప్పులు నీకు తెలీదా? డాక్టర్ గారు చెప్పారు కదా, కూర్చోవద్దన్నారు కిందనే. ఆ తోడు నీ జీవితానికి ఉంటే నువ్వు వృద్ధి చెందుతావు. కాబట్టి దేవుని తోడు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని తోడు మన జీవితంలో ఉంటే గొప్ప కార్యాలు మనము చేయదుము గాక.